హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం డబ్బు దయ్యం అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు సి జానకి గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. కోరుకొండ రాజ్యానికి కోనేటి తిమ్మరాజు గారు అధిపతి. ఆయన ఎంతో ధర్మదాత, దయా గుణము కలవాడు. తన ఆస్థానంలో పనిచేసే మంత్రులకు, సేనాపతులకే కాక దాసదాసీ జనానికి సైతం ఆయన పుష్కలంగా ముట్టజెప్పేవాడు. అలాంటి ధర్మపరుడైన తిమ్మరాజు గారి కొలువులో ముత్తయ్య ఒక నౌకరు. ముత్తయ్యకు పిల్లాజిల్లా ఎవరూ లేరు. తను భార్య అంతే. చేతి నిండుగా ప్రభువులు డబ్బిచ్చినా దాన్ని అనుభవించక వాడు కడుపు కట్టుకొని డబ్బు వెనకేసేవాడు. తిమ్మరాజు గారి రాజ్యంలో రాగి నాణ్యాలు లేవు సరికదా, వెండి నాణ్యాలైనా అరుదు. అక్కడ నౌకర్లందరూ బంగారు నాణ్యాలే బట్వాడా. తన వంతు వచ్చే బంగారు నాణ్యాలను ముత్తయ్య పోగు చేసి ప్రాణప్రదంగా దాచుకునేవాడు. ఇలా పోగేయటమే వాడికి ఆనందం. అదొక అలవాటు. ఇందులో వాడి భార్య మరిడమ్మ కూడా భర్తకు తోడ్పడేది. నిత్యావసరాలకైనా 4 నాణ్యాలు తీసి ఖర్చు పెట్టడం అంటే ఆ భార్యాభర్తలకు ప్రాణం పోయినట్లుగా ఉండేది. రోజు రాత్రిళ్ళు వాళ్ళు మూట కట్టి ఉంచిన ధనం బయటకు తీసి విప్పి చూసి లెక్క పెట్టి మళ్ళీ జాగ్రత్తగా దాచేవాళ్ళు. అలా లెక్క చూచినప్పుడల్లా వాళ్ళు, అయ్యో ఈవేళ 2 మహరీలు ఖర్చు చేయవలసి వచ్చిందే, ఎంత ధనం తరిగిపోయిందో అని ఒక్కొక్కసారి విచారించేవాళ్ళు. ఇలా ఉండగా ముత్తయ్యకు ఒకసారి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. వెంటనే భార్యను పిలిచాడు. ఓసి నేను చెప్పినట్లు చేసివా, అమాంతం మనము బంగారు గోడల మేడలు కట్టేయచ్చు అన్నాడు. ఈ మాటకు మరిడమ్మ ఒళ్ళు పులకరించింది. అదేమిటి చెప్పమని కూర్చుంది. అప్పుడు ముత్తయ్య, మరేమీ లేదు, నేను 4 రోజుల పాటు ఊరు దాటి అవతలకు పోతాను. నువ్వు మన ఊళ్ళో ధనవంతుల దగ్గరకు పోయి విచారం నటిస్తూ, నా భర్తను రాజువారు ఖైదీ చేశారు, నాది ఒంటిపాటు బతికైపోయింది, ఆడకూతురును దిక్కులేకపోయా అని చెప్పు, ఏం జరుగుతుందో చూడు అన్నాడు. అనుకున్న ప్రకారం మర్నాడు ఉదయమే ఊరు దాటి ముత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరిడమ్మ ఊరిలోని ధనవంతుల దగ్గరకు పోయి భర్త చెప్పినట్టుగా పాఠం ప్రారంభించింది. ఇంతకు ముందెప్పుడు రాని ఆమె తమ వద్దకు వచ్చేసరికి వర్తకులు జాలిపడి ఎవళ్ళకు తోచింది వాళ్ళు తలా కొంత సాయం చేశారు. కష్టపడకుండా ఇలా కాలక్షేపం జరిగిపోవటం చూడగా మరిడమ్మకి ఇదే బాగుందనిపించింది. అయితే ఒకసారి ఇచ్చిన వాళ్ళ దగ్గరకు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళడం? ఎంత ధనవంతులైతే మట్టుకు హద్దుపద్దు లేకుండా ఎంతకాలమని సాయపడతారు? ఇప్పటికీ ఊరిలో ధనవంతులందరినీ చూడడం, మరిడమ్మ సాయం పొందడం జరిగిపోయింది. ఇంకా ఒక్కళ్ళు మిగలలేదు. ఈ స్థితిలో ముత్తయ్య ఇంటికి చేరుకున్నాడు. పరిస్థితి గమనించాడు. తన పాచిక పారినందుకు చాలా సంతోషించాడు. ఇలా ధనవంతుల నుండి పోగు చేసిన సొమ్ముతో కొన్నాళ్ళు వాళ్ళు కాలక్షేపం చేసి కొంత సొమ్ము మిగిల్చారు. బాగానే ఉంది. మళ్ళీ నేను కొంతకాలం ఊరికి పోతాను మునుపట్లాగే అన్నాడు ముత్తయ్య. అందుకు మరిడమ్మ, నేను పోను, మళ్ళీ వెళ్తే మన గుట్టు కాస్త బయటపడిపోతుంది. తొలిసారే కొంతమంది నా మీద విసుక్కున్నారు, అంత జరగకపోతే చుట్టాల వద్దకు పోరాదా? ఎన్నాళ్ళని మేము దాన ధర్మాలు చేస్తాము అనేసారు కూడా అంది. బేష్, ఇంకేం, మనకు మంచి ఉపాయం నా ధర్మాత్ములే చెప్పారు. నేను ఇవాళే బయలుదేరిపోతా. నువ్వు మన బంధువర్గం ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారో జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళందరి దగ్గర డబ్బు గుంజుతూరా పో అని చెప్పి ఆనాడే బయలుదేరిపోయాడు. చుట్టుపక్కల చుట్టాలను తెలిసినంత వరకు జ్ఞాపకం చేసుకుని పోయి మరిడమ్మ తన దుస్థితి ఒప్పుకుంది. ఆమెను చూడడంతోనే వాళ్ళందరూ జాలిపడ్డారు, ఓదార్చారు. తలకొక రోజు వంతు వేసుకొని ఆమెను ఆదరించి సృష్టిగా భోజనాలు పెట్టి వెళ్ళేటప్పుడు తమకు కలిగిన దానిలో ఏదో ఇంత ఇచ్చి మరీ పంపారు. ఈ విధంగా కొన్నాళ్ల పాటు బంధువర్గమంతా మరిడమ్మను పోషించడం జరిగింది. మరి కొద్ది రోజులు ఉండేటప్పటికీ వాళ్లకు ఆమెపైన రోత పుట్టింది. మొదట్లో అయితే ఆమె మాటలు నమ్మారు, కానీ రాను ఇదేమిటా అని అనుమానపడసాగారు. ఇటువంటి పరిస్థితుల్లో మరిడమ్మ ఇల్లు చేరుకుంది. మరి కొద్ది రోజులకే ముత్తయ్య చక్కగా వచ్చాడు. ముత్తయ్య ఎంతో ఉత్సాహంతో ప్రసంగం ప్రారంభించాడు. కానీ మరిడమ్మ వైరాగ్య భావంతో అతని మాటలన్నీ తుంచివేసింది. ఇది చూచి ముత్తయ్య, ఓసి, ఇంత మాత్రకానికే దిగులు పడిపోతావా ఏమిటి? ఇంకా నువ్వు ఇల్లు కదలద్దు, మనం ఐశ్వర్యవంతులం అయ్యే మార్గం నేనే చూస్తా అన్నాడు ధీమాగా. ఆమె ఊరుకుంది. ఆనాటి రాత్రి ఎక్కడి నుంచో తెచ్చాడో, ఎలా తెచ్చాడో ఒక మంచి ముత్యం చేత పట్టుకొచ్చాడు. మరునాడు మరొకటి, 3వ రోజున ఇంకొకటి. ఇవాళ ముత్యం, రేపు పగడం, ఎల్లుండి నీలం, ఇలా రోజుకొక రకం దినదినము అపూర్వమైనది, విలువ కట్టలేనది తీసుకురావటం మొదలైంది. మరిడమ్మకి ఇదంతా ఏమీ బోధపడలేదు. రోజు రాత్రులు వచ్చేటప్పుడు ముత్తయ్య ఏదో ఒక వస్తువు తెస్తూనే ఉండేవాడు. ఇలా తెచ్చిన వాటిని క్రమంగా వర్తకుల వద్దకు అమ్మజూపుతూ వచ్చారు.
ఒక రోజున ఆ దంపతులు ఒక నీలం పట్టుకుపోయి అమ్మకం చూపేసరికి తలవనితరంపుగా రాజభటులు వాళ్ళని పట్టి బంధించారు. అంతేకాదు ముత్తయ్య ఇల్లు సోదా చేశారు. ముత్తయ్య ఇల్లు చూపరులకు చిన్నదే అయినా లోపల మట్టుకు వెతికిన కొద్దీ తవ్విన కొద్దీ రకరకాల ధనరాశులు కనిపించసాగినాయి. చీపు పుల్లైనా పైకి పోకుండా రాజావారి చోరీ ఆస్తి అంతా దొరికేసింది. అదంతా భటులు కోటకు చేర్చారు. ఇంకేముంది, ఇంత పని చేసిన ముత్తయ్యకు మరిడమ్మకు ఉరిశిక్ష పడుతుందని ఊళ్ళో పెద్ద గోల బయలుదేరింది. వాళ్ళిద్దరినీ రాజుగారు ఎదుట పెట్టారు. వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డట్టే నిలబడి ప్రభువుల పాదాల మీద పడి రక్షించమని బోర్న ఏడుస్తూ ప్రార్థించారు. నిండు దర్బార్లో తిమ్మరాజు గారు ఇలా సెలవిచ్చారు. ముత్తయ్య, జీవితమంతా ధారపోసి ఈ దినమంతా మీరిద్దరూ పొడపెట్టారు. దీన్ని మీరే అనుభవించటం న్యాయం అంటూ ఆ ధనరాశులు 2 మూటలు కట్టించి దంపతులిద్దరి తల్ల మీద చెరొకటి పెట్టి పంపించేశాడు. ఈ తీర్పు విన్న ప్రజలకు ఇదేమీ అంతుపట్టలేదు. ఏమి తెలివయ్యా తిమ్మరాజు గారు తెలివి అంటూ చెప్పుకోసాగారు. మరునాడు డబ్బు పట్టుకొని ముత్తయ్య బియ్యం కోసం బజారుకి వెళ్ళాడు. ఎవరు ఏ వస్తువు అడిగినా లేదు అంటూ వచ్చారు. ఎన్ని దుకాణాలు తిరిగినా అందరూ ఇదే మాట. దినుసు దొరకలేదు, కోరిందనం ఇస్తామన్నా దొరకలేదు. చేసేదేమిటి? చేరువనున్న గ్రామాలకు పోయి చూశాడు. అక్కడ ఇదే తంతు. అయోమయమైపోయింది. పాపం ముత్తయ్య జీవితం. కళ్ళు తెరిచాడు. అప్పుడు బోధపడింది తిమ్మరాజు గారి తత్వం. తక్షణమే దాచిపెట్టిన ధనమంతా బయటకు తీశాడు. బంధువర్గం నుండి గుంజుకున్న బహుమాన ధనమంతా భార్య చేత మళ్ళీ పంపించేశాడు. ఊరిలో పోగు చేసిన ద్రవ్యమంతా ఎవరిచ్చింది వారికి లెక్క తప్పకుండా ఇచ్చేశాడు. కోటలో నుండి కాజేసిన రాజుదారి ధనమంతా కాసు అయినా తక్కువ లేకుండా చేర్చివేశాడు. ఇప్పుడు ముత్తయ్య పూర్తిగా మారిపోయాడు. ద్రవ్యం అనేది జీవితం సాగించడానికి ఉపయోగపడే ఒక సాధనం అంతే, కానీ ధనం సంపాదించడం కోసం మనం పుట్టలేదు అనేది దివ్యసూత్రం అతని మనసుకు బాగా పట్టింది. అయ్యో, జీవితమంతా వృధా చేసుకున్నాను. అంతూ పొంతు లేని ఆశతో ధన ద్రవ్యాలు పోగు చేయటం మొదలుపెట్టాను. పోగు చేసిన కొద్దీ ఆశ ఎక్కువైందే కానీ కొంచెమైనా తగ్గలేదు. మనసుకు తృప్తి అనేది కంచూపుమరులైనా కనిపించలేదు. దిక్కుమాలిన ఈ ఆశ, అర్థం లేని ఈ ఆశను తీర్చుదామనే కాంక్షతో నా భార్యను పురికొల్పి ఆమె బుద్ధి కూడా పాడు చేశాను. అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టాము, నాన్నగడ్డి గచ్చాము. ప్రభువుల ధర్మమా అని ధనం యొక్క విలువ ప్రయోజనం ఇప్పుడు కదా నాకు తెలిసి వచ్చింది. ఇక నా స్వలాభం కోసమేనని ఊరి మీద పడను, ఎవరిని బాధించను. జానడు పుట్టకెంత కావాలే? దయామయులైన ప్రభువులు మాకు సరిపడా అనుగ్రహిస్తూనే ఉన్నారు. దాంతో తృప్తి చెందక ఎందుకీ తాపత్రయం, అర్థం లేని తాపత్రయం. ఈ విధంగా తనలో తాను అనుకుని తన కుటీరంలో నిశ్చింతగా కూర్చున్నాడు. పోగు చేయటమే అనే దురలవాటు మానుకోగానే ముత్తయ్యకు ధనం మీద మమకారం తొలగిపోగానే మనసు తేలికబడింది. ఇలా తేలికబడిన మనసుతో ఒక విధమైన కొత్త ఆనందంతో ఉన్నాడు ముత్తయ్య. అంతలోనే రాజభటులు వచ్చారు. అయితే ఈసారి ఆ దంపతులను బంధించడానికి కాదు వాళ్ళు రావటం, దివ్యమైనటువంటి భోజన పదార్థాలు పట్టుకొచ్చారు. ఇది చూసి ముత్తయ్య దంపతులు సంతోషానికి మేరలేకపోయింది. నాటి నుంచి ముత్తయ్య మరిడమ్మ వంట చేసుకోవటం అవసరమే లేకపోయింది. రోజు 2 పూటల వారికి కోట నుంచి భోజనం వస్తూ ఉంటే, నెల తిరిగేసరికి ముత్తయ్యకు అతని జీతం చేరుతూ ఉంటే ఇంకా లోటేమిటి? ఇప్పుడు ధనం పోగు చేయవలసిన పని లేదు కనుక ముత్తమ్మ మరిడయ్యలు ప్రభువుల కోసమే ఆహారనిశలు పాటుపడుతూ కృతజ్ఞులై తృప్తి చెందుతూ సుఖంగా ఉంటున్నారు. ముత్తయ్యలోని మార్పు ప్రభువుకు ప్రజలకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇది అండి డబ్బు దయ్యం. మనమందరం కూడా డబ్బు దయ్యాన్ని వదిలించుకుంటే చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.